ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ. తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. అసంతృప్తితో రగిలిపోతున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే కరువు భత్యం విడుదల చేయగా మరికొన్ని డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కీలకమైన డిమాండ్ పెండింగ్ బిల్లు చెల్లింపు. ఆ డిమాండ్ కూడా కొంతమేరకు నెరవేర్చింది. బకాయి పడినటువంటి మెడికల్ బిల్లులకు మోక్షం ప్రసాదించింది. మొత్తం బిల్లులకు క్లియర్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘం తెలిపింది. టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ తెలిపిన ప్రకారం వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని వైద్య బిల్లులను ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం క్లియర్ చేసింది అని టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ తెలిపిందనమాట. తమ నిరంతర ప్రయత్నాలతో ప్రభుత్వం ఇప్పటి వరకు క్లియర్ చేసిందని టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేన్ని ముజీబ్ ప్రకటించారనమాట. ప్రభుత్వ స్థాయిలో ఇంకా ఏవైనా వైద్య బిల్లులు పెండింగ్లో ఉంటే కేంద్ర యూనియన్ దృష్టికి అయితే అందించాలని ఇక మరి అభ్యర్థించిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో 5 కరువు భత్యం ఉండగా పీఆర్సీ విడుదల చేయలేదు. ఇప్పటికే జీతాల పెంపు ఉండాల్సి ఉండగా అది కూడా లేదని, ఇక ఉద్యోగుల కోట్లాది రూపాయల బిల్లును విడుదల కావడం లేదని, ఆరోగ్యంతో పాటు ఇతర బిల్లులని కూడా బకాయిలు పడిందని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలల కిందట సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. సమ్మె హెచ్చరికతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు, చర్చలు, మంత్రివర్గ తీర్మానం తదితర పరిణామాల అనంతరం ఇటీవల ఒక డిఏ విడుదల చేసింది. మొన్న విద్యుత్ ఉద్యోగులకు ఒక డిఏ విడుదల అయింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించి వైద్యపరమైన బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక బిల్లు కూడా పెండింగ్లో ఉంచకుండా ఆమోదించడంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట లభించింది. మిగతా వాటిని కూడా ప్రభుత్వం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నారు.